Morning students, maths class 10. So mathematics CBSE and SSC. See what I want to start to applications of trigonometry. Application of trigonometry నుంచి కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఫ్రమ్ ఏ హెలికాప్టర్ రాజేందర్ అబ్జర్వ్స్ ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ది గ్రౌండ్ ఎట్ an angle of depression 45 degrees. If the helicopter is flying at a height of 500 meters from the ground, so what is the distance of the person from Rajendra? So what is the question here? So he has given one helicopter. సో ఇక్కడ ఒక హెలికాప్టర్ ఉంది. సో ఈ హెలికాప్టర్ అనేది ఇంకా ఎలా ఉంటుంది, పైకి ఉంటుంది, ఇలా పైన ఫ్లయింగ్ అవుతుంది, అంటే ఇట్లా పైన ఎగురుతుంది హెలికాప్టర్. ఈ హెలికాప్టర్లో ఒక రాజేందర్ అనే పర్సన్ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఎటు పాయింట్ ఓ, ఈ పాయింట్ ఓ దగ్గర రాజేందర్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అని అంటే గ్రౌండ్లో, అంటే ఈ ఎర్త్ పైన ఉన్న, భూమి పైన ఉన్న కిందున్న ఒక పర్సన్, ఆ పర్సన్ ఏంటి అని అంటే ఒక పర్సన్ బి అనే పర్సన్ ఉండు. ఈ బి అనే పర్సన్ని చూస్తున్నాడు అనమాట. పర్సన్ బి అనే పర్సన్ ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు. డిప్రెషన్ యాంగిల్, సో ఈ హ్యాస్ గివెన్ డిప్రెషన్ ఆఫ్ 45 degrees. సో డిప్రెషన్ అంటే ఏంటిదని అంటే పైనుంచి కిందికి చూస్తుండు. ఇక్కడ ఏంటి, పైనుంచి కిందికి చూసి ఏంటంటే డిప్రెషన్ యాంగిల్ అంటారు. మళ్ళొకసారి చెప్తున్నా, ఇది ఒక హెలికాప్టర్ అని అనుకుందాం. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఈజ్ ఎ హెలికాప్టర్. సో ఇన్ ద హెలికాప్టర్ ఎట్ పాయింట్ ఓ రాజేందర్ పర్సన్ ఇస్ దేర్. సో ఒక రాజేందర్ అనే ఒక పర్సన్ ఉన్నాడు ఎట్ పాయింట్ ఓ. ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే కిందున్న పర్సన్ని చూస్తున్నాడు. కింద అంటే భూమి పైన ఉన్న పర్సన్ని చూస్తున్నాడు. ఎంత యాంగిల్తో చూస్తున్నాడు? 45 degrees. డిప్రెషన్ అంటే పైనుంచి కిందికి చూస్తున్నాడు, అంటే 45 degrees యాంగిల్తో చూస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ హెలికాప్టర్ అనేది ఎర్త్ నుంచి ఎంత హైట్లో ఉందంటే 500 meters హైట్లో ఉంది. ఎర్త్ నుంచి హెలికాప్టర్ అనేది ఎంత హైట్లో ఉంది? 500 meters. సో ఈ ఏబి అనేది ఎర్త్ అనుకుందాం. ఏబి అనేది ఎర్త్, ఇది భూమి అనుకుందాం. ఈ భూమి నుంచి ఈ పర్సన్కి హైట్ ఎంత ఉంది? 500 meters. మరి భూమి నుంచి ఈ రాజేందర్, ఎవరైనా రాజేందర్ హెలికాప్టర్లో ఉన్న పర్సన్, రాజేందర్కి మధ్య గల హైట్ ఎంత? 500 meters. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ పర్సన్ టు దిస్ వన్? సో యాంగిల్ అంటే ఇట్లా స్ట్రైట్గా చూడడానికి రాదు కదా, కంపల్సరీ ఇట్లా క్రాస్ ఉంది. అందులో ఈ హ్యాస్ మెన్షన్డ్ యాంగిల్ ఎంత? 45 degrees. అందుకోసం ఇట్లా క్రాస్గా డ్రా చేసుకున్నాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పర్సన్ అండ్ హెలికాప్టర్ రాజేందర్? హెలికాప్టర్లో ఉన్న రాజేందర్ పర్సన్కి ఈ పర్సన్కి మధ్య డిస్టెన్స్ ఎంతనో ఫైండ్, అంటే ఇండైరెక్ట్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు రైట్ ఇట్. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి. డిప్రెషన్ యాంగిల్ అని ఇచ్చిండు అంటే చాలు, ఫస్ట్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఈ ట్రాన్స్ఫరెన్స్ లైన్స్ ఉంటుంది కదా, అకార్డింగ్ టు దట్. సో సింపుల్ లాజిక్గా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో అది ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా గుర్తుకు పెట్టుకోండి. ఓకే, సో ఫ్రమ్ ది ఫిగర్, సో ఫిగర్ చేసుకుందాం. ఫస్ట్ ఏంది ఫిగర్? ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ తీసుకోవచ్చు మనం? ట్రయాంగిల్ ఓఏబి. సో ఫ్రమ్ ది ఫిగర్ ఇక్కడ 90 degrees ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 90 degrees. ట్రయాంగిల్ ఓఏబి. Okay, clear. So OA is equal to how much? 500 meters. Whatever he has given, we have to write it. OA is equal to what we have to write it? 500 meters. Angle next to ఈ O ఉంది కదా, see ఇక్కడ O ఉంది. సో O యాంగిల్ అండ్ B యాంగిల్ సేమ్ ఉంటాయి. సో O యాంగిల్ ఎలా రాయొచ్చు అంటే యాంగిల్ C, what we have to write it? Angle O is equal to angle B is equal to how much? 45 degrees. Okay, clear. So next, ఎందుకు అనంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఉంటే ట్రాన్స్లేషన్ లైన్ అకార్డింగ్ టు ట్రాన్స్లేషన్ లైన్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు, సో నో నీడ్ టు దట్ మచ్ థింక్, ఓన్లీ సింపుల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంత యాంగిల్ వస్తే ఇక్కడ అంత యాంగిల్ వస్తుంది, ప్రజెంట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ నా? సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు టేక్ అన్ ఇయర్ డిస్టెన్స్ బిట్వీన్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్? ఓబి. సో వాట్ ఈస్ ద ఓబి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓబి? డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్, డిస్టెన్స్ ఆఫ్ ది person from the whom, from లేకపోతే ఫ్రమ్ రాజేందర్. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి ఇలాంటి ప్రాబ్లం. ఏం రాస్తున్నా? ఓబి అంటే హెలికాప్టర్లో ఉన్న రాజేందర్కి కింద ఉన్న పర్సన్కి మధ్య డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాం? ఎక్స్. ఓకే, వీ హ్యావ్ టు అజ్యూమ్ ఎక్స్. ఎంతోనో తెలియదు కాబట్టి ఇది. సో వాట్ యూ హ్యావ్ టు టేక్? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్. సో ఇలాంటివి వచ్చినప్పుడు నేను ఒక లాజిక్ చెప్తాను. చూడండి, మనం ఇప్పుడు సైన్ తీసుకోవాలా, కాస్ తీసుకోవాలా, ట్యాన్ తీసుకోవాలనే దానికి ఇప్పుడు ఇది ఏంటిది? హైపోటెన్యూస్. ఎగ్జాక్ట్లీ 90 degrees ఆపోజిట్ ఉన్నది హైపోటెన్యూస్.
సి మన దగ్గర ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంగిల్ అనుకుందాం అనుకోండి, ఇదేంటిది ఆనుకొని ఉంది కాబట్టి ఇదేంటిది ఆనుకొని ఉంది కాబట్టి ఇదేమైతే అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటినియస్ అవుతుంది. మన దగ్గర ఏ సైడ్స్ ఉన్నాయి, ఈ యాంగిల్కి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ సైడ్ ఉంది, హైపోటినియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ ఉంది అండ్ హైపోటినియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది తీసుకున్న దీనివల్ల యూజ్ ఏం లేదు, మనకేం తెలియదు ఇక్కడ. కాబట్టి ఆపోజిట్ సైడ్ హైపోటినియస్ ఏ దాంట్లో వస్తుంది, సైన్లో వస్తుందా, కాస్ట్లో వస్తుందా, ట్యాన్లో సైన్. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటినియస్. కాబట్టి ఇక్కడ మనం సైన్ తీసుకోవాలి. పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు, సైన్ తీసుకోవాలన్నా ట్యాన్ తీసుకోవాలన్నా కాస్ తీసుకోవాలి. అంతే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది మన దగ్గర ఇది ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఇది ఉంది అంటే ఆపోజిట్ సైడ్ ఉంది హైపోటినియస్. సో ఆ ఆపోజిట్ సైడ్ హైపోటినియస్ వస్తే ఏం తీసుకోవాలి, సైన్ తీసుకోవాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఇయర్ అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఉంటే అప్పుడు అడ్జసెంట్ సైడ్ హైపోటినియస్ ఉంటే కాస్ టీటా తీసుకోవాలి. కానీ ఇక్కడ మన దగ్గర ఉన్నది ఏంటిది, ఆపోజిట్ సైడ్. కాబట్టి సైన్ టీటా ఇన్ ద ప్లేస్ ఆఫ్ టీటా వాట్ వీ హ్యావ్ 45 degrees. కాబట్టి 45 degrees. ఆపోజిట్ సైడ్ హౌ మచ్ 500 బై హైపోటినియస్ ఎక్స్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, కంపల్సరీ ట్రిగనామెట్రిక్ వాల్యూస్ నేర్చుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పిన క్లాస్ ఉంది చూసుకోండి, టెట్ వాళ్ళకి చెప్పేటప్పుడు. సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 45, 1/√2. సో 1/√2 ఈజ్ ఈక్వల్ టు 500 బై ఎక్స్. సో క్రాస్ మల్టిప్లికేషన్, ఎప్పుడైనా ఇట్లా డివిజన్ ఇట్లా వస్తే గుర్తుపెట్టుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఇది క్రాస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. సో 500 ఇంటూ √2, 500 ఇంటూ √2. సో ఈ 500 మీటర్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనం ఆన్సర్ ఏం చేయాలంటే మీటర్ పెట్టాలి, కంపల్సరీ ఇంపార్టెంట్. సో వాట్ వీ హ్యావ్ టు రైట్ ఇట్, ద డిస్టెన్స్ బిట్వీన్, వాట్ వీ హ్యావ్ టు రైట్ ఇట్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పర్సన్ టు రాజేందర్. సో రాజేందర్కి పర్సన్కి మధ్య దూరం ఎంత ఉంది అని అంటే డిస్టెన్స్ హౌ మచ్ నాన్న, 500√2 meters. అగైన్ ఐఎమ్ టెలింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ, కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవన్నీ రాస్తారు పిల్లలు, ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ అవుతారు, సైన్ టీటా తీసుకోవాలన్నా కాస్ టీటా తీసుకోవాలన్నా ట్యాన్ టీటా. సింపుల్ నాన్న, మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ థింక్, మన దగ్గర ఏమున్నాయి. సో టీటా ఉందా, ఒక టీటాకి ఆపోజిట్ సైడ్ ఉంది హైపోటినియస్, ఏ ఫార్ములాలో ఆపోజిట్ సైడ్ హైపోటినియస్ వస్తుంది, సైన్ టీటాలో వస్తుంది. సో దెన్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ సింప్లీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటినియస్. ఈజ్ ఇట్ ఓకే? ఒకసారి మంచిగా చూసుకోండి. ఫస్ట్ ఇది ఎలా డ్రా చేసుకోవాలో, ఇదేంటిది ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఈజ్ హెలికాప్టర్. హెలికాప్టర్లో ఉన్న పర్సన్ ఎవరు, ఆ రాజేందర్ ఏ పాయింట్ దగ్గర ఉన్నాడు, ఎటు ఓ పాయింట్ దగ్గర, కింద ఏ పర్సన్ ఉన్నాడు, పాయింట్ బి. సో 45 degrees ఇచ్చారు కాబట్టి ఇట్లా, ఒకవేళ 90 degreesతో చూస్తుంటే స్ట్రైట్గా డ్రా చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ హ్యాస్ గివెన్ 45 degrees కాబట్టి ఇట్లా క్రాస్ వచ్చిందనమాట. ఈజ్ ఇట్ ఓకేనా? సో డిస్టెన్స్ బిట్వీన్ దిస్ ఎర్త్ టు హెలికాప్టర్ 500 meters. And this one, the distance between Rajendra to person or person to Rajendra, how much we have to find out. What we have first, opposite side undi, hypotenuse we have to find out. So opposite hypotenuse कौन सा formula में आता, sin theta लो वस्तुदी. Sin theta is equal to opposite side by hypotenuse. So 500 by x, sin theta, sin 45, compulsory trigonometric values you have to learn. Sin 45 is equal to 1/√2. So 1/√2 is equal to 500 by x. ఇలా వస్తుంది. Okay, clear? ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. ఈ సిబిఎస్ స్టూడెంట్స్ అండ్ ఎస్ఎస్సి స్టూడెంట్స్కి కంపల్సరీ కూడా మీరు ఏం చేయండి అంటే ఈ వీడియో కంపల్సరీ యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.